అలాగే ఆవిడ చెప్పినట్టు కోర్టులోనే తెలుసుకుందాం. కోర్టులో మనకు న్యాయం జరుగుతుందంటారా? న్యాయానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది. ఇదిగో వకాల్ తఫా, ఈ యూనియన్ లీడర్ గా మీరు దీని మీద సంతకాలు చేయండి. ఏమండి పెన్ తీసుకురా. విష్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ రాము. థ్యాంక్ యూ సార్. మీ వర్కర్లకు తప్పక విజయం కలుగుతుంది. వస్తాను. పేదవాళ్ళకు న్యాయం జరిగేటట్టు ఈ కేసులో మేము గెలిచేటట్టు ఆశ. మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో మంది దేవుళ్ళున్నారు, కానీ నాకున్న దేవుడు మీరొక్కరేనండి. నేను ఈ కేసులో గెలిచేటట్టు నన్ను ఆశీర్వదించండి. న్యాయానికి తప్పకుండా విజయం కలుగుతుంది. న్యాయంతో కానీ మనుషులతో కాదు. అనవసరంగా అవతల వాడిని అవమానించడం రెచ్చగొట్టడం మంచిది కాదు. ఈ విషయం ఇంతటితో ఆపండి. పదండి. దేవుడు చాలా పొగరబోతుగా సమాధానం ఇచ్చావే. చూసావా మా రాముంటే ఏమనుకున్నావు? డొక్క చించేస్తాడు. వర్కర్స్ అంటే ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా? నీ దగ్గర డబ్బు ఉంటే నెత్తికేసి కొట్టుకోపోయింది. ఓడిపోయిందిరా. నోరు చూసేయాలండి అంతా. ఫ్యాక్టరీ లాకౌట్ చేయడానికి సిద్ధపడితే వర్కర్లకి గతంలో ఇవ్వవలసిన బోనస్సులు, 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుందని కోర్టు వారు తీర్మానించడమైనది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. నేను ఓడిపోలేదు సీత. నేను ఓడిపోకూడదు. ఆ వర్కర్స్ ముందు నేను ఓడిపోకూడదు. సీత, ఉన్న ఆస్తి పోయినా సరే, నేను నడి రోడ్డు మీదకి వచ్చినా సరే, కోర్టు చెప్పిన ప్రకారం నేను నష్టపరిహారం చెల్లించను. నేను బ్రతుకుండగా నేను చెల్లించనిస్తానా సీత?
ఒకవేళ కోర్టు ఇటువంటి తీర్పునిస్తే ఏం చేయాలో లాయర్తో ముందుగానే ఆలోచించాను. అతను దారి చెప్పాడు. ఏమిటి? ఫ్యాక్టరీ ఎవరికైనా అమ్మేసినట్టు రాస్తాను. వాళ్ళు ఎదురు తిరిగితే? ఊరికే ఎందుకు అమ్ముతాం, డబ్బు తీసుకుని అమ్ముతాం. ఆ ఫ్యాక్టరీ ముందెప్పుడో తనఖా పెట్టినట్టు, అది తీర్చలేక అమ్మేసినట్టు కాగితాలు రాసుకుంటాం. అలా చేయొచ్చా? చేయొచ్చా? సీత, ప్రతి ఊరికి ఓ దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది. ఏ అడ్డదారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి ఓ దారి దొరుకుతుంది. నువ్వుండు, నేను సేట్ గారిని తీసుకొస్తాను. న్యాయం జయించింది, ధర్మం జయించింది, నువ్వు జయించావు. అదంతా బయట నీకు ఉద్యోగం. కానీ భర్తగా జీవితంలో ఓడిపోయావురా. భార్య అపజయం భర్తకెప్పుడు అవమానమేరా. అందులో సీత లాంటి పిల్ల ఇలాంటి అవమానాన్ని అస్సలు తట్టుకోలేదు. మన వృత్తులు మన కాపురాలను కూల్చకూడదరా. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. ఎక్కడికి? ఇంటికి. ఎవరింటికి? మన ఇంటికి. మన ఎప్పటి నుంచి? సీత, మన అనేదానికి అర్థం తెలుసుంటే మనిషిగా ప్రవర్తించేవారు. సీత, నా అనుకుంటే ఇంత అవమానం చేసిండేవారు కాదు. ఇందులో నేను చేసిందే ఉంది. జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవే. అవును, నేనే చేసుకున్నాను. మీరెవ్వరు ఏమీ చేయకుండా చేసుకున్నాను. నిరాహార దీక్ష నేనే చేశాను, కోర్టుకి నేనే వెళ్ళాను. అదో బోనస్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేశాం. నువ్వు వెళ్ళమంటేనే కోర్టుకు వెళ్ళాం. వెళ్ళాను. నేను చెప్పాను, చేసేశారు. అయితే ఇప్పుడు చెప్తున్నాను, నన్ను పంపండి. సీత, నువ్వు బాధపడతావని తెలిసి కోర్టుకు వెళ్ళే ముందు నీ దగ్గరికి వచ్చాం. వచ్చారు. ఎవరితో? ఆ కోతి ముగ్గు. వాళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలి కథానాయకులు వెనకేసుకొచ్చారు. వాళ్ళందరి ముందు నా పని నుంచి రాజీ చేసుకుపోదాం అనుకున్నారు. మీరు మీ గొప్ప చూపించుకోవాలనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది. సీత, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నీ మంచి కోరి నేను ఒప్పించాలని వచ్చాను. మంచి? మీరు నా మంచి కోరేవారైతే మీరు ఒక్కరే వచ్చిండేవారు. సీత, తప్పు నీది, వాళ్ళకి కాదు, వాళ్ళ బోనస్ వాళ్ళకి పారైన భర్తగా ఒక్క మాట చెప్పుంటే నేను చేసి ఉండేదాన్ని కదా. ఏ ఆ హక్కు మీకు లేదా? లేదు. ఎందుకు లేదు? సమస్య భార్యాభర్తల మధ్య కాదు, ఓనర్కి వర్కర్లకి మధ్య. ఆ ఓనర్ ఎవరు? మీ భార్య కాదా? భార్య మంచి చెడ్డలతో భర్తకు పని లేదా? భార్యని చెప్పి నీకిష్టం లేని పనిని బలవంతాలను నేను ఇష్టం పెట్టుకుంటావా? సీత, నీకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. నా పద్ధతులకు భార్యగా నువ్వు అడ్డు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఎందుకు అడ్డు రావాలి? ఇప్పుడు అంతకంటే తక్కువ ఏం చేశారు? కోర్టుకు ఎక్కించారు, నవ్వులు పాలు చేశారు. అందుకే సీత, పెళ్లికి ముందే చెప్పాను, ఒక లాంచి ఒక నావ కలిసి ప్రయాణం చేయలేమని. నిజమేనండి. దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నావకి చిన్న సొమ్ము దొరికితే చాలండి, ఎటైనా తప్పించుకుంటుంది. ఒకవేళ మునిగినా అది ఎప్పుడోకప్పుడు ఏదో ఒడ్డు కొట్టుకుని వస్తుంది. కానీ లాంచి దాని బరువు అది మోసుకోలేక, ఆటిపోతూ తట్టుకోలేక మధ్యలోనే మునిగిపోతుందండి. మీరు మాత్రం నావలా తప్పించుకున్నారు, నన్ను ముంచేశారు. సీత, అర్థం లేకుండా మాట్లాడు. ఎవరు నేను ముంచింది? నేను నువ్వే ముంచుకున్నావు, నువ్వు కూర్చున్న కొంత నువ్వే నరుక్కున్నావు. నరుక్కుంటాను, నాకు ఇష్టమైతే నా బ్రతికే నరుక్కుంటాను. మీరు వెళ్ళండి. సీత, ఏమిటిది? నీ పైన పిచ్చి పట్టిందా? అవునండి, నాకు పిచ్చ పట్టింది. పిచ్చి దాంతో మీకే పని. మీతో కాపురం చేయడానికి కుదరదు. ఆ పనికి మన సీత, అనవసరంగా నోరు పారేసుకుంటున్నావు. వాళ్ళు సాటి మనుషులే. భర్తగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? నేను భారీగానే చెప్తున్నాను, మీకు ఆ బెదవులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటావు అంతేగా? అంటే నేను పోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా? మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు, వాళ్ళ నుండి మన ఇద్దరిని విడదీస్తున్న వాళ్ళు. పొరపాటు పడుతున్నావు. వాళ్ళు ఎప్పుడూ విడదీసేవాళ్ళు కాదు సీత. విడదీసేవాళ్ళు, విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఎంతో చదువుకున్నావు, ఎంతో సంస్కారంతో ఇన్నాళ్ళు ప్రవర్తించావు. నిన్ను దేవతగా కొలిచేవాళ్ళను, నిన్ను తల్లిగా ఆరాధించేవాళ్ళను నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమకడుతున్నావు. బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు. అది ప్రతిఫలమేగా. మరెందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు? సీత,
భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్ళు అయితే వర్కర్కి వానరకి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే. భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి. అలాగే వర్కరు వానరు కూడా. సీత, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకుతునే వాళ్ళు అన్నారే, ఏనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది ఆ లేని వాళ్ళే. అది తెలుసుకో. హలో మేడం, ఎస్, ఇక్కడ రవిబాబుని కొట్టి పారేశారు మేడం. ఎవరు? మన ఫ్యాక్టరీ వర్కర్లు మేడం. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వస్తాను. వద్దు మేడం, వస్తే మీకు చాలా ప్రమాదం అవుతుందండి. అవును మేడం, మేమే ఆయన తీసుకుని వచ్చేస్తామండి అక్కడికి. సరే అయితే తొందరగా తీసుకురండి. నెమ్మది, మీరు వెళ్ళండి. జాగ్రత్త బావా. బావా, ఏమైంది? ఏమి లేదు సీత, నేను సీట్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే కోర్టు దగ్గర నిన్ను చూసి నవ్విన వాళ్ళు కనిపిస్తే ఉండబట్టలేక అడిగాను. అన్నం పెట్టి అన్నపూర్ణమ్మను చూసి నవ్వుతారా అని. ఎవర్రా అన్నపూర్ణమ్మని ఫట్ఫట్టని వాయించేశారు. పొరపాటు నాదేనేమో సీత. వాళ్ళు వెధవులని తెలిసి వాళ్ళ నోట్లో నోరు పెట్టాను. లేదు బావా, వాళ్ళ అంతు చూస్తే గానీ నిద్రపోను. వద్దు సీత, ఈ సమయంలో ఆలోచనే గాని ఆవేశం పనికిరాదు. నేను సీట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. వారు రేపు ఉదయం వస్తారు. నీ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు తీసుకురా.